అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 140వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 141వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేద్ అంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 141. ఓం కకారార్ధాయై నమః. ఓం కకారార్ధ. ఇది 4 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం కకారార్ధాయై నమః అని పలుకవలెను. కకారార్ధ బ్రహ్మ కన్నా భిన్నమైనది. కం బ్రహ్మ. కం అనగా బ్రహ్మ అను శృతివచనము వలన కకారము బ్రహ్మార్థక అగుట చేత తద్వ్యతిరిక్తమైన కకార వ్యతిరిక్తమైన ఆ తదర్థము అనగా తత్ శబ్దముచ్చే ప్రతిపాదింపబడి బ్రహ్మ కంటే భిన్నమైన అర్థము బాధితమగుట వలన పరమేశ్వరి శ్రీ లలితాపరాభట్టారిక శ్రీ రాజరాజేశ్వరీదేవి కకారార్ధ అని భజనీయమగుచున్నది. పంచదశి మంత్రస్థానమైన 2వ కూటమి నందలి 3వ బీజాక్షరమైన క వర్ణముచే కామేశ్వరాంక అని లయమైన కామేశ్వరీదేవి ప్రతిపాదింపబడుచున్నదని సంప్రదాయము. కావున పరమేశ్వరి పరాభట్టారిక శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి జగన్మాత కకారార్ధ అని కీర్తింపబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం కకారార్ధాయై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.